హాయ్ అండి, అందరికీ నమస్తే. వైశాఖ మాసం 2వ శనివారం సందర్భంగా సప్త శనివారాల వ్రతకథను తెలుసుకుందాం. కలియుగమున శనివార వ్రతము మానవులకు కల్పవృక్షము వంటిది. శనివార వ్రతమును చేసి స్వామివారిని అర్చించి స్తుతించిన ఈ సప్త శనివారాల వ్రతం చదువుకున్నా విన్నా కూడా మంచి జరుగుతుంది. స్వామివారి ఆశీస్సులు ఉంటాయి. అందరము యథాశక్తిగా శనివార వ్రతమును ఆచరించి శ్రీ వెంకటేశ్వర స్వామివారి అనుగ్రహాన్ని పొందుదాము. సప్త శనివార వ్రతకథ శ్రీ వెంకటేశ్వర అవతార ఘట్టం. శౌనకాది మునులతో సూత మహర్షి చెప్పిన శ్రీ వెంకటేశ అవతార కథ. కలియుగం మొదలైనది. కలిదోష నివారణం కోసం మహర్షులందరూ నైమిషారణ్యంలో ఒక క్షత్రయాగం సంకల్పించారు. అయితే ఆ యజ్ఞఫలాన్ని ఎవరికి ధారపోస్తే ప్రయోజనం కలుగుతుంది అని చర్చించారు. వారిలో భృగు మహర్షు యజ్ఞఫలానికి త్రిమూర్తులైన బ్రహ్మ, విష్ణు, శంకరులలో ఎవరు తగినవారో నేను పరీక్షించి వస్తాను అని బయలుదేరాడు. ఆయన మహాతపశాలి. మునులంతా ఆమోదించారు. ఆయన ముందుగా సత్యలోకం వెళ్ళాడు. బ్రహ్మ అతడి రాకను గమనించక సరస్వతి వీణానందంలో మునిగి తేలాడు. దానితో భృగు మహర్షికి కోపం వచ్చి, మహాతపస్విశాలి అయినను నన్ను అతిథిగా గమనించలేకపోయావు. సృష్టికర్తనని అహంకరిస్తున్న నీకు భూలోకంలో ఎక్కడ పూజా పునస్కారాలు లేకుండా పోవుగాక అని శపించారట. తరువాత కైలాసానికి వెళ్ళాడు. అక్కడ పరమేశ్వరుడు పార్వతితో ఆనందనాట్యం చేస్తూ భృగువును రాకను గమనించలేదు. దానితో భృగు మహర్షి కోపంతో, శంకర, నీవు నాట్య విలాసాలలో మునిగి మహాతపస్విశాలి అయిన అతిథిని అయిన నన్ను నిర్లక్ష్యం చేశావు కనుక భూలోకంలో నీకు లింగ రూపంలోనే పూజలు అందుకుంటావు. కానీ నిజ రూపంలో ఆరాధన జరగకుండుగాక అని శపించారట. ఆ తరువాత వైకుంఠానికి వెళ్ళాడు. మాధవుడు పానుపు మీద పడుకొనుండి తనకు పాదసేవ చేస్తున్న లక్ష్మీదేవితో సరసాలాడుతూ ఉన్నాడట. మునిరాకను గమనించలేదు. భృగువు వెళ్ళి అతిథిగా వచ్చిన నన్ను అవమానిస్తావా అంటూ విష్ణుమూర్తి గుండెల మీద తన్నినాడు. ఒక్కసారిగా లోకాన్ని కంపించాయి. అయినా శ్రీ మహావిష్ణువు రవ్వంత కూడా ఆగ్రహించక పరమశాంత స్వభావంతో లేచి మునికి నమస్కరించి, మునీంద్ర, మీ రాక చేత వైకుంఠం పావనమైనది. మీ రాకను గమనించని నా అవినయాన్ని మన్నించండి అంటూ భృగు మహర్షికి పాదాలు ఒత్తుతూ, భృగు మహర్షికి గర్వభంగమైనది. విష్ణుమూర్తికి నమస్కరించి, ఓ దేవదేవ, మీ వంటి సత్వగుణ సంపన్నులు 14 లోకాలలోనూ లేరు. నా అహంకారాన్ని మన్నించండి. మీరే లోక సంరక్షణకు తగినవారు కాబట్టి భూలోకంలో కలి ప్రభావాన్ని నశింపచేసి ధర్మ సంరక్షణ చేసి ప్రజల కష్టాలను తీర్చడానికి తప్పకుండా అవతరించాలి అని ప్రార్థించి తిరిగి భూలోకానికి వచ్చి మునులతో త్రిమూర్తులలో పరమశాంతమూర్తి శ్రీమన్నారాయణుడే అతడే యజ్ఞఫలానికి అర్హుడు అని తేల్చి చెప్పినాడట. మునులందరూ సత్రయాగం చేసి ఆ ఫలాన్ని యజ్ఞపురుషుడైన మహావిష్ణువుకే ధారపోశారట. అక్కడ వైకుంఠంలో లక్ష్మీదేవికి కోపం వచ్చింది. శ్రీహరి వక్షస్థలమే తన నివాసం. ఆ నివాసాన్ని ఒక ముని కాలితో తన్నినాడు. అందుకు శ్రీహరి కోపించక ఆయనకు చాలా మర్యాదలు చేసినాడు. భర్తయే తనను గౌరవించలేదు అని అలిగి భూలోకానికి ప్రయాణమైనది. లక్ష్మి లేని ఇల్లు కళావిహీనమైనది. ఆమెను వెతికి తెచ్చుకొనడానికి భూలోకానికి ప్రయాణమయ్యాడు విష్ణువు. ఇంతలో భూదేవి వచ్చి, దేవ, కలియుగంలో పాపం పెరిగింది. పాపభారం మోయలేకపోతున్నాను. నువ్వు భూలోకంలో అవతరించి నన్ను కాపాడు అని కోరుకున్నదట. వెంటనే శ్రీ మహావిష్ణువు శ్రీనివాసుడనే పేరుతో భూలోకానికి దిగివచ్చి లక్ష్మి కోసం వెతకడం ప్రారంభించాడు. శేషాద్రి కొండలలో ఒక పుట్టను నివాసంగా చేసుకున్నాడు. శేషాద్రి పర్వత ప్రాంతాలను పరిపాలిస్తున్న మహారాజు ఆకాశరాజు. అతడు సంతానం లేక పుత్రకామేష్టి చెయ్యబోతూ భూమిని దున్నుతుండగా
నాగలికి ఒక బంగారు పెట్టె తగిలింది. తెరచి చూడగా మహాలక్ష్మి కలతో ఒక బాలిక కనిపించిందట ఆ పెట్టెలో. ఆకాశరాజు సంతోషపడి ఆ పిల్లకు పద్మావతి అని పేరు పెట్టుకొని అల్లారు ముద్దుగా పెంచాడు. యుక్త వయస్సు వచ్చిన పద్మావతి ఒకసారి శ్రీనివాసుని చూసి మోహించింది. తల్లిదండ్రులకు చెప్పింది. ఆకాశరాజు వచ్చి చూసి శ్రీనివాసుని తేజో విశేషాలకు ఆశ్చర్యపడి అతడే శ్రీ మహావిష్ణువని భావించి పద్మావతినిచ్చి వివాహం చేశాడు. ఆకాశరాజు తర్వాత అతడి తమ్ముడు తొండమానుడు రాజైనాడు. శ్రీనివాసుడు వెంకటేశ్వరుడను నామంతో తిరుమల శిఖరాల మీద కలియుగాంతం వరకు నివసించాలని నిశ్చయించుకొని శాలగ్రామ శిలారూపుడై పద్మావతి భూదేవిళ్లతో నివసించసాగినాడు. తొండమాననుడు శ్రీ వెంకటేశ్వరుడిని ఆలయం నిర్మించాడు. తనను సేవించే భక్తులకు కల్పవృక్షం లాంటివాడై శ్రీనివాసుడు ఇప్పటికీ భక్తులను సంరక్షిస్తూ అక్కడ నిలిచి ఉన్నాడట. శౌనకాది మహామునులంతా సూతుడు చెప్పింది విని వెంకటాచలంపై వెలిశాక శ్రీనివాసుని అనుగ్రహం పొందిన వారెవరైనా ఉంటే వారి కథను వినిపించి మన సూక్తిని అడిగారు. అప్పుడు సూతుడు ఇలా చెప్పాడట. కుర్మరి భీము కథ. తిరుపతి మహాక్షేత్రమునకు సమీపమున ఒక పల్లెలో భీముడు అను కుమ్మరివాడు ఉండాడు. అతడు పేదవాడు. కుండలను తయారు చేసి వాటిని అమ్ముకొని జీవించేవాడు. అతనికి శ్రీనివాసునిపై భక్తి ఎక్కువ. చిరకాలము దేవుని పూజించాలని అతనికి కోరిక. కానీ కుటుంబం పరిస్థితిని బట్టి వానికి అట్టి అవకాశము లేదు. అందువలన తాను కుండలను తయారు చేయు ప్రదేశమున శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ప్రతిమను ఉంచుకొని సారెపై కుండలను తయారు చేయునప్పుడు తన చేతికి అంటిన మట్టిని పుష్పముగా చేసి భక్తితో స్వామివారి ప్రతిమ వద్ద ఉంచి నమస్కరించుకుండెడు. అదే అతనికి నిత్యము అలాగే చేయు అలవాటు అయినది. ఏకాదశి వ్రతకథ. ఆ ప్రాంతమును పరిపాలించు రాజు తొండమానుడు కూడా శ్రీ వెంకటేశ్వర స్వామి యందు భక్తి కలవాడు. అతడు ప్రతి దినమును వెంకటాచలమునకు పోయి స్వామివారిని బంగారు పూలతో అర్చించేడివాడు. కొంతకాలమునకు అతనిలో అహంకారము పొందింది. ఆ పక్క రోజు అతడు పూజ చేయుటకు ఉద్యుక్తుడు కాగా తాను నిన్న పూజించిన బంగారు పూల స్థానమున మట్టి పూలు స్వామివారి వద్ద కనిపించినవని కారణము అర్థము కాలేదు. అర్చకులు తానుంచిన బంగారు పూలను అపహరించి మట్టి పూల నుంచుచున్నారని యజమాని నుంచి అనుమానించి తన భటులను కాపలాగా ఉంచారు. రాజు ఎన్ని విధములుగా యత్నించినను బంగారు పూల స్థానమున మట్టి పువ్వులే స్వామివారి యందు ఉండేవి. మహారాజునకు మానసిక వ్యధ పెరిగింది. చింతపడుకు ఇలా ఎందుకు అవుతుంది అని చింతించుచుండగా వానికి శ్రీ వెంకటేశ్వర స్వామి కలలో కనిపించారు. రాజా, సమీప గ్రామమున భీముడను కుమ్మరివాడు కలడు. అతడు కుండలు చేయుచున్నాడు. నా స్మరణను జ్ఞానమును విడువని మహాభక్తుడు. వాని భక్తి ప్రభావమున అతడుంచి మట్టి పువ్వులు ఇచ్చటిన సన్నిధానములు చేరుచున్నవి. నీ ఉంచిన బంగారు పూలు అతడుంచిన పూల ముందు నిలువలేక అదృశ్యమవుతున్నవి. భక్తిలో అతడు నీకంటే ఉత్తముడు, విచారింపకు అని ఊరగించెను. తనను మించిన భక్తుడొకడున్నాడని స్వామివారు చెప్పిన మాటలు పరిశీలించుటకై వెంకటాచలమునకు సమీపమునున్న పల్లెలో భటులతో కలిసి తిరగసాగాడు. ఒక పల్లెలో సారపై కుండ నుంచి త్రిప్పుచు చేతికి అంటిన మట్టిని పుష్పముగా చేసి సమీపముననున్న శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ప్రతిమకు సమర్పించుచున్న భీముని చూచి ఆశ్చర్యపోయాడు. అప్పుడు ఆ రాజు భీముని దగ్గరకు వచ్చి, ఓయి, నీవు స్వామిని మట్టి పూలతో పూజించుట ఎలా? నీకు పూజకు పుష్పములు దొరుకుటలేదా అని అడిగారట. భీముడు రాజునకు నమస్కరించి, మీ వంటి వారు వచ్చుటచే నా ఇల్లు పావనమైనది. నేను చదువురాని మూర్ఖుడను. స్వామివారిని పూజించుట ఎట్టో తెలియదు. దరిద్రుడను. కుండలను
కుండలను చేయనిదే నా కుటుంబమునకు గడవదు. కావున నేను ఉదయము నుండి సాయంకాలము వరకు కుండలను చేయక తప్పదు. ఆ క్రమంలోనే చేతికి అంటిన మట్టితోని పుష్పము చేసి ఇట్లు స్వామివారికి సమర్పించుకొంటిని అని వివరించాడట. కుమ్మరి వాణ్ణి మాటలను విన్న రాజు మిక్కిలి ఆశ్చర్యపడెను. కుమ్మరి వాణిని భక్తికి మెచ్చి వానికి నమస్కరించి తన రాజ్యమునకు పోయెను. ఆ తరువాత కొంతకాలమునకు భీముడు సశరీరముగా వైకుంఠము చేరెను. శ్రీ వెంకటేశ్వర స్వామి భీముని భక్తికి మెచ్చి ఇక నుండి నా ఉదయం ప్రసాదము మట్టి పాత్రలో నివేదింపవలెనని తొండమానను మహారాజునకు కలలో కనిపించి చెప్పారట. ఈనాటికి స్వామివారి సన్నిధిలో ఈ ఆచారమును పాటించుచు ఓడు అనే ప్రసాదమును మట్టి కుండలతోనే నివేదన చేసి ఆరాధించుచున్నారు. తొండమానుడు శ్రద్ధాభక్తులతో శ్రీ వెంకటేశ్వర స్వామిని అర్చించుచు నిత్యోత్సవములు, రథోత్సవములు, సమారాధనలు మున్నగు వానిని జరిపించుచు మరుజన్మలో విష్ణులోకమును చేరెను. శనైశ్వర్య శ్రీ వెంకటేశ్వర సంవాదం. ఒకసారి శనైశ్వరునికి మానవులెవరూ అతనిని భక్తితో సేవించడం లేదని, భయంతో మాత్రమే పూజిస్తున్నారని విచారం కలిగిందట. అప్పుడు వెంకటేశ్వరునికి తపస్సు చేయగా ఆయన సత్కరించాడు. స్వామి, నా పేరు వింటే ప్రజలు భయపడుతున్నారు. ఆ భయం పోవటానికి ఇంక నుంచి నాకు ప్రీతి అయిన శనివారం నాడు నన్ను ధ్యానించి ఆరాధించి ఆపై నన్ను పూజించిన వారికి సర్వదేవతలను పూజించిన ఫలం ఆ ఒక్కరోజునే రావాలని కోరుకుంటున్నాను అని అడుగగా అందుకు స్వామి చిరునవ్వు నవ్వి, నీ కోరిక సమంజనంగానే ఉంది. అసలు నీకు నాకు భేదం ఏముంది? 6 వారాలు దాటాక 7వ వారం అంటే ఇష్టపడతావు. నేను 6 కొండలు దాటాక 7వ కొండ మీద ఉంటాను. నువ్వు నీలవర్ణుడివి, నేను ఆ వర్ణుడనే. నువ్వు సమస్త గ్రహానివి, నేను సప్తగిరీసుడను. సామాన్య మానవునకు ఈ విషయాలు తెలియక నువ్వుంటే భయపడుతున్నారు. నిన్ను వేరుగా చూస్తున్నారు. అలాగే నువ్వు కోరిన వరాన్ని అనుగ్రహిస్తున్నాను. ఏ భక్తుడు 7 శనివారాల పాటు నిన్ను ముందు పూజించి ఆ తరువాత నన్ను పూజిస్తూ సప్త శనివార మహావ్రతంగా ఆచరిస్తారో వారు సప్త శని దోషాల నుంచి కూడా విముక్తులై సౌఖ్యాన్ని పొందుతారు. ఆయురారోగ్యాచర్యాలు సకల శ్రేయస్సులను పొందుతారు. ఇందులో సంశయమేమీ లేదు అని వివరించారట. శౌనకాది మహామునులంతా సూతుడు చెప్పింది విని చాలా ఆనందించి ఈ సప్త శనివారాల వ్రతం ఆచరించి శ్రీనివాసుని అనుగ్రహం పొందిన వారెవ్వరైనా ఉంటే వారి కథను వినిపించమని అతనిని అడిగారు. సూతుడు చెప్పడం ఆరంభించారట. దేవదత్త దంపతులు సప్త శనివారాల వ్రతకథ. పూర్వకాలం కాంచీపురంలో దేవదత్తుడనే ఒక బ్రాహ్మణుడుండేవాడు. అతడు వేదాంగ పారంగతుడు. అతని భార్య మాలిని. వారిద్దరూ అతిథుల్ని ఆదరిస్తూ గృహస్థ ధర్మాన్ని పాటిస్తుండేవారు. వారికి శ్రీ వెంకటేశ్వర స్వామి ఇలవేలుపు. ఒకనాడు వారింటికి కాశీయాత్ర చేసి వచ్చిన ఒక బ్రాహ్మణోత్తముడు వచ్చాడు. ఆ దేవదత్త దంపతులు ఆయనను సాక్షాత్తు వెంకటేశ్వర స్వామిగా భావించి అతిథి మర్యాదలు చేశారు. భోజనానంతరం ఆ బ్రాహ్మణుడు వారి జాతకాలు పరిశీలించి చూసి జాతకం ప్రకారం దేవదత్తునికి శనిదోషం వల్ల అపమృత్యువు కలిగే సూచనలు కనబడుతున్నాయని, ఆ అపమృత్యు దోష పరిహారం కోసం సప్త శనివారాల వ్రతం చేసి అటు శనైశ్వర్యుణ్ణి ఇటు శ్రీ వెంకటేశ్వర స్వామిని భక్తిగా ఆరాధించవలసిందని చెప్పాడట. అమ్మ, నీవు శ్రద్ధ వహించి నీ భర్తను కూడా సప్త శనివారాల వ్రతం చేయడానికి ప్రోత్సహించి నీ సౌభాగ్యాన్ని నిలుపుకోవాలి సుమా అని హెచ్చరించాడు. సప్త శనివారాల వ్రత విధానాన్ని బోధించాడు. దేవదత్తు ఆ శనివారం
బ్రహ్మ ముహూర్తాన లేచి స్నానధ్యానాలు నిర్వహించి ఇంటిలో ఈశాన్య భాగాన పూజాపీఠం పెట్టి మరపడం వేసి వెంకటేశ్వర స్వామి చిత్రపటం పెట్టి నైవేద్యానికి కొబ్బరికాయలు, అరటిపండ్లు, నల్లద్రాక్ష పళ్ళు, 7 చిమ్మిలి ఉండలు సిద్ధం చేసుకుని ఉదయం పూజ చేసి ఒక బ్రాహ్మణునికి పిలిచి ఆయనకు భోజనము పెట్టి ఆపై వారు భుజించి మొదటి రోజు వ్రతం యథావిధిగా నిర్వహించారు. ఆ విధంగా వరుసగా వారు 7 శనివారాల పాటు వ్రతాన్ని భక్తి శ్రద్ధలతో కొనసాగించారు. 7వ శనివారం వ్రత పరిసమాప్తి చేసి సప్త శనివారాల వ్రతం చెప్పుకొని భోజనం చేసి కొంతసేపు శ్రీ వెంకటేశ్వర స్వామి మహిమలు స్మరించుకుంటూ నిద్రించారట. ఆ దంపతులు భక్తి శ్రద్ధలకు, పూజా విశేషాలకు ప్రసన్నుడై శ్రీ వెంకటేశ్వర స్వామి మాలినీదేవికి స్వప్నంలో సాక్షాత్కారం ఇచ్చి, ఓ పరమ సాధ్వి, మీ దంపతులిద్దరూ శ్రద్ధాభక్తులతో చేసిన సప్త శనివారాల వ్రతానికి నాకు చాలా సంతృప్తి కలిగింది. ఆ వ్రత ప్రభావం వల్ల నీ భర్తను శనేశ్వర దోషం, అపమృత్యు భయం కూడా తొలగిపోయాయి. అతనికి రాబోయే జన్మలోని ఆయుర్దాయాన్ని ఈ జన్మలోకి తీసుకువచ్చి ఇతన్ని పూర్ణాయునంగా కలవాణ్ణి చేశాను. మీరిద్దరూ సుఖశాంతులతో ఆనందంగా నూరేళ్లు జీవించి ధర్మార్థ కామ మోక్షాలని 4 పురాణార్థాలు సాధించుకుంటూ మీ మానవ జన్మను సాత్కారం చేసుకోండి అని దీవించి అదృశ్యమయ్యాడట. వెంటనే ఆమె లేచి భర్తను లేపి తన స్వప్న వృత్తాంతాన్ని వినిపించింది. ఆయన కూడా సంతోషించి భార్యను అభినందించాడట. ఒక శుభముహూర్తాన ఆ దంపతులిద్దరూ శ్రీ వెంకటేశ్వర స్వామి దర్శనార్థమై తిరుపతి కొండకు వెళ్ళి మొక్కులు తీర్చుకొని ఆ స్వామిని మనసారా స్తుతించి ప్రసాదం స్వీకరించి తిరిగి వచ్చారు. ఇంటికి వచ్చాక బ్రాహ్మణులను పిలిచి అన్న సంతర్పణ చేసి ఆశీర్వాదాలు పొంది జీవితాంతం వరకు యథాశక్తిగా శ్రీ వెంకటేశ్వర స్వామి సేవ చేస్తూ చివరికి శ్రీ స్వామి సాన్నిధ్యాన్ని పొందారు. కలో శ్రీ వెంకటనాయకం అని పెద్దల స్తుతి. కలియుగంలో శ్రీ వెంకటేశ్వర స్వామిని మించిన ఆరాధ్యదైవం లేదు. ఈ సప్త శనివార వ్రతంతో ఆయనను ఆరాధించిన వారికి శని దోషాలు తొలగి శ్రీ స్వామి అనుగ్రహం లభిస్తుందని సూతుడు శౌనకాది మహామునులకు వినిపించారట. శ్రీ స్వామివారికి మిక్కిలి ఇష్టమైన ఈ శనివార వ్రతమును చేసి ఈ సప్త శనివార వ్రత కథను విన్నవారికి కష్టములు తీరును, గ్రహబాధలు పోవును, సంపదలు భోగములు కలుగును, వారికి వారి కుటుంబమునకు సర్వ శుభములు కలుగును. శనివార వ్రతమును ఆచరించిన వారికి అసాధ్యమే లేదు. ఈ కలియుగమున శనివార వ్రతము మానవులకు కల్పవృక్షము వంటిది. శనివార వ్రతమును చేసి స్వామివారికి అర్చించి స్తుతించి ఈ కథను చదువుకునిన వారు ధన్యులు. కావున మనము అందరము కూడా యథాశక్తిగా శనివార వ్రతమును ఆచరించి శ్రీ వెంకటేశ్వర స్వామి వారి అనుగ్రహాన్ని పొందుదాము. ఇదండి సప్త శనివారాల వ్రత కథ అయితే ఇప్పుడు మనం తెలుసుకున్నాం కదా. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ ఇవ్వండి. ఎక్కడికైనా మిస్ చేయకుండా వీడియో ఫుల్గా చూసారంటే మీకు వ్రతం గురించి, కథ గురించి అన్నీ అర్థమవుతాయి. ముందుగా మన ఛానల్ కొత్తగా చూసేవారు ఉంటే కానీ ఒకసారి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఛానల్లోకి వెళ్ళి వీడియోస్ అన్నీ కూడా చూడండి. ఎలా ఉన్నాయి ఏంటి అనేది కామెంట్ చేయండి. శ్రీనివాస గోవింద, శ్రీ వెంకటేశ గోవింద, గోవింద హరి గోవింద, గోకుల నందన గోవింద, గోవింద హరి గోవింద, గోకుల నందన గోవింద, గోవింద గోవింద.